మరొక పక్క తిరుపతిలోనూ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లపై వైద్యాధికారులు దృష్టి సారించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, ఫెర్టిలిటీకి సంబంధించినటువంటి వివాదం తెలంగాణలో కావచ్చు, అటు విజయవాడ కేంద్రంగా కావచ్చు, చాలా తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో తిరుపతిలో కూడా సుమారు తిరుపతి జిల్లాలో 12 ఫెర్టిలిటీ కేంద్రాలు ఉంటే తిరుపతి పట్టణంలోనే 10 ఫెర్టిలిటీ కేంద్రాలు ఏర్పడ్డాయి. గతంలో ఇన్ని లేవు. ఇటీవల కాలంలో ముప్పుడుగా 10 ఫెర్టిలిటీ కేంద్రాలు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎంతగా ఆ యొక్క వైద్య దీనికి చుట్టుపక్కల ప్రాంతాల్లో జిల్లాల నుంచి కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కావచ్చు ఇక్కడికి వస్తున్నారు అనేది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఉన్న ఫెర్టిలిటీ కేంద్రాలపైన నిఘా ఏమాత్రం ఉంది, అలాగే తెలంగాణలో జరిగిన విధంగా ఇక్కడ జరిగితే బాధితులకు ఎవరు అండగా నిలబడతారు, ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి డిఎంహెచ్ఓ తిరుపతి ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చూశారు కదా ఈ వివాదం అంతా కూడా, అవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపించింది? అట్లా చేయడం అనేది ఆ విధంగా ఫెర్టిలిటీ సెంటర్ చేయడం అనేది చాలా మోసకరంగా ఉంది. ఈ విధమైన ఎవరైనా ఎనీ ఫెర్టిలిటీ సెంటర్స్ ఈ విధమైన దానికి పాల్పడితే వాళ్ళ మీద ప్రభుత్వం తరఫున మేము కఠినమైన శిక్షలు తీసుకుంటాం. వాళ్ళు ఎవరైనా ఎవరైనా సఫరర్స్ ఏమైనా అనుమానాలు ఉండి ఎవరైనా ఉన్నా కూడా అట్లాంటివి మా దృష్టికి తీసుకొచ్చినా కూడా వాళ్ళు DNA టెస్ట్ చేయమని చెప్పి వాళ్ళ కన్సర్న్ నర్సింగ్ హోమ్ల వాళ్ళకి కూడా తెలియజేసి వాళ్ళ మీద యాక్షన్ డెఫినెట్గా రైట్ చేస్తాం. ఇప్పుడు ఇంత వివాదం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మీరెవరైనా పోయి తనిఖీలు చేయడం కానీ ఏదన్నా చూడడం కానీ ఏమైనా జరిగిందా? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సో ఇప్పటివరకు అయితే మా దృష్టికి ఇట్లాంటివి ఉన్నాయని అయితే ఈ ఫెర్టిలిటీ సెంటర్ ఈ తిరుపతి జిల్లాలో ఎక్కడ రాలేదు. ఈ విధమైన మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము కూడా మా డెమో సెక్షన్ ద్వారా డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా మేము దాన్ని ఒక పద్ధతిలో అందరినీ ఆ నర్సింగ్ హోమ్లందరినీ విజిట్ చేసి తనిఖీ చేస్తామని ఆదేశాలు జారీ చేస్తాం. అంటే పేషెంట్ని ఎడ్యుకేట్ చేయడానికి కానీ ఇట్లాంటి మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ఫెర్టిలిటీ సెంటర్లో వాళ్ళు ఎడ్యుకేట్ చేయరు కాబట్టి డిఎంహెచ్ఓ తరఫున మీరేమైనా ప్రతి హాస్పిటల్లో ఒక బోర్డు ఏర్పాటు చేయడం, ఎలాంటి మోసాలు జరిగే అవకాశం ఉంది, అలాగే ఆ మోసాల నుంచి బయటపడడానికి మీ వైపు నుంచి ఉండే అండ గురించి కానీ హాస్పిటల్లో మీరేమన్నా బోర్డులు ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు కన్సర్న్ హాస్పిటల్కే మేము ఆదేశాలు ఆ విధంగా డిస్ప్లే చేసామని మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే ఆదేశాలు జారీ చేస్తాం. వాళ్ళు టెస్ట్లో IVF చేసినప్పుడు కూడా వాళ్ళు డెఫినెట్గా కన్సెంట్ అవన్నీ తీసుకొని చట్టపరంగా తీసుకొని చేయాలి. చేయకుండా అట్లా వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం.